రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ అందించింది. జూన్, జూలై, ఆగస్టు మొదటి వారం వరకు లోటు వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తూ ఉంది. గడిచిన వారం రోజులుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆ వరంగల్ జిల్లాలోని సంగం ప్రాంతంలో 21 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో గడిచిన 24 అవర్స్లోనే 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరువు ఛాయలు క్రమంగా తొలగిపోతా ఉన్నాయి. కరువు జిల్లాల్లో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. ఇక తాజాగా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది వాయుగుండంగా మారే ప్రమాదం కూడా ఉంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక నంద్యాల, పల్నాడు జిల్లా, ఈ 2 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో 6 నుంచి 8 సెంటీమీటర్లు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 4 నుంచి 6 సెంటీమీటర్లు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది. ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది, అది వాయుగుండంగా మారబోతా ఉంది. దీని తర్వాత మరో అల్పపీడనం కూడా ఏర్పడడానికి అనువైన వాతావరణం ఉంది. ఇక నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా మారాయి. దీంతో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడే కుండపోత వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఒకే రోజు 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. రాబోయే 48 అవర్స్ రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులు కట్ చేసి పాఠశాలల విద్యార్థులకైతే కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఇచ్చారు. ఇక హైదరాబాదులో నగరం అతలాకుతలం అయిపోయింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోయే 4 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదే అవకాశం ఉంది. గడిచిన 48 అవర్స్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ఇక ఎగువ ప్రాంతాల్లో కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసి కృష్ణానదికి వరద పొంగుతా ఉంది. ఆ వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం.